సుకుమార్ గారు లాంటి వాళ్ళతో మార్కులు ఏం చేసుకున్నారు? సీరియస్గా సార్ సుకుమార్ సార్ పుష్ చేయబట్టి నేను విరూపాక్షలో ఉన్నాను. అండ్ విరూపాక్ష అవ్వగానే నాకు పుష్ప 2 ఆఫర్ ఇచ్చింది సుకుమార్ సార్. బట్ మిస్ అయ్యాను. అదే అట్లాంటి ఒకటి పడితే అల్లు అర్జున్ గారి లాగా ఆ పక్కన ఎక్కడే ఉన్నా కూడా మెయిన్ నెగిటివ్ లీడ్ సార్ మిస్ అయింది. బగ్గారెడ్డి మెయిన్ హాఫ్ షేవ్ అది సార్. అబ్బా అదెలా మిస్ కొట్టావు? అంటే అంతా ఆడిషన్ అంతా ఓకే అయిపోయింది, అంతా క్యారెక్టర్ అంతా ఫైనల్ అయిపోయింది, లుక్ టెస్ట్ అన్నీ అయిపోయింది, 3 months జర్నీ ఉండింది, అంత అయిపోయిన తర్వాత సెట్కి వెళ్ళేవాడి సార్. షూట్కి ఇంకా మన షార్ట్ వస్తుంది నెక్స్ట్ షార్ట్ అని సాంగ్ సీక్వెన్స్ అవ్వగానే నా ఎంట్రీ సార్. సో 3 days 4 days అలా వెళ్ళాను, షార్ట్ రాలేదు. కట్ చేస్తే అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అయ్యి లొకేషన్లో ఒక 3 months షూటింగ్ ఆపారు సార్. అల్లు అర్జున్ గారికి చిన్న బ్యాక్ స్ప్రెయిన్ అయ్యి ఆపితే సరే మళ్ళీ 3 months తర్వాత ఉంటుంది రవి షూట్ అని చెప్పారు సార్. లైక్ ఓకే 3 months ఖాళీగా ఉన్నాం అనుకునే టైంకి దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సార్, లవ్ మీ ఇఫ్ యు డేర్కి. ఓకే. సో అక్కడ ఏంటంటే అది క్యారెక్టర్ విన్నప్పుడు ముగ్గురే ఉన్నాం క్యారెక్టర్స్, హీరో హీరోయిన్, నేను సెకండ్ లీడ్ లాగా, అండ్ పిసి శ్రీరామ్ గారు కెమెరామ్యాన్, కీరవాణి గారు మ్యూజిక్, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. అంటే ఇంకా అలాంటిది ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందా, ఎలా ఖాళీగా ఉన్నాం కదా, ఒక 20 daysలో ఫినిష్ అయిపోద్ది అని కమిట్ అయ్యాను సార్. అనుకోకుండా పీసీ సార్కి హెల్త్ ఇష్యూ వచ్చి షూట్ నేను ఒక 18 days చేశాక పోస్ట్ పోన్ అయింది సార్. ఇంకొక 5 days ఫినిష్ చేయాలి. కట్ చేస్తే అక్కడ షూట్ స్టార్ట్ అయిపోయింది పుష్ప 2. ఎట్ ఏ టైం పీసీ సార్కి డేట్స్ ఇచ్చారు, అక్కడ పుష్ప 2 స్టార్ట్ అయింది. ఇంకా నాకు చాయిస్ లేకుండే సార్, చాలా ట్రై చేసాము. అయ్యో సుకుమార్ గారిది అలా మిస్ అయ్యారా? పుష్ప 2 మిస్ అయినా రవికృష్ణ మాకు హెడ్డింగ్ దొరికేసింది. అయ్యా సార్. సో అలా మిస్ అయింది సార్, ఇంకేం చేయలేకపోయాను. బట్ సార్ని దాని తర్వాత కలుస్తానని ట్రై చేశాను కానీ అవ్వలేదు సార్. సార్కి వెళ్ళి సారీ చెప్పాలి పట్టుకొని. కలవలేదు తర్వాత? కలవలేదు సార్. ఎందుకు అంటే సార్ బిజీ ఉన్నారు. ఇంకా నేను షూట్ ఇక్కడ వర్క్ చేస్తాను అండ్ అక్కడ సార్ పుష్ప 2లో బ్యాక్ టు బ్యాక్ వర్క్లో బిజీ ఉన్నారు సార్. సో ఇంకా రిలీజ్ ఆ టెన్షన్లో ఉండే సార్, ఇంకా కలవటానికి అవ్వలేదు. ఇంకా ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నాను సార్ స్టిల్. నెక్స్ట్ మీరు చేయబోయే సినిమాలు ఏంటండి? ఎస్వైజీ అని ప్రైమ్ షో వాళ్ళది సంబరాలు 8 కట్టు, ఒకటి తేజ్ అన్నతో కాంబినేషన్. యా సార్. సో డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ రోల్ అవుతుంది సార్ నా కెరియర్లో. తేజ్ కూడా చాలా బెస్ట్ రోల్ అని చెప్తున్నాను. 100% సార్. నేను ఎవ్రీడే తేజ్ అన్న ఎన్ని డేస్ వర్క్ చేశారు, నేను వర్క్ చేశాను కాబట్టి ప్రతి షాట్ నేను కళ్ళ ముందు చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. అన్న కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఐ ఫీస్ట్ ఉంటుంది, అండ్ సినిమా లవర్స్కి ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. సూపర్. సాయి దుర్గా తేజ్ ఎలా ఉండింది ఆయనతో జర్నీ? అన్న బంగారం సార్. బంగారం అంటే బంగారం. అంటే విరూపాక్ష అప్పుడు వర్క్ చేసినప్పుడు నాకు అంత పర్సనల్ ఇంటరాక్షన్కి ఛాన్స్ లేకుండే. నేను కొత్తోడిని, అన్నని చూసి భయపడుతూ ఉండేవాడిని. బట్ ఇక్కడైతే కనుక నేను డే మొత్తం స్పెండ్ చేసేది అన్నతోనే. రే ఎక్కడ నేను ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా కూర్చుని ఊరికే ఫోన్ నొక్కుంటున్నా, రే రా అని చెప్పి అన్నతో పాటు కూర్చోబెట్టుకుని అన్న ఏమైనా తింటున్నా సరే నాకు ఇచ్చి, సో చాలా బాగా చూసుకుంటారు. అండ్ బంగారం సార్ నిజంగా, మేలిం బంగారం. సీరియస్గా సార్. నాకు ఎంత ఇష్టం. నాకు పర్సనల్గా అంటే నేను ఎక్కువ చూసాను. అమ్మో పట్టుకు నలిపేస్తారు అంతే. ఇంకా నాకు మా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు చెప్పారు సార్ రామ్ చరణ్ గారు, వీడిది బండ ప్రేమ అని చెప్పారు. ఆ మాట అది నిజం సార్. రామ్ చరణ్ గారు అన్నని అన్నారు తేజు అని, తేజుది బండ ప్రేమ అని. అది నిజంగా లవ్ అంతా చాలా హానెస్ట్గా ఉంటుంది మాట్లాడేది. కానీ ఆయన మాట్లాడే 4 మాటలైన ఎంత బ్యూటిఫుల్ గా, చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడారు. ప్యూర్ సోల్ సార్. ప్యూర్ సోల్ అంటే ప్యూర్ సోల్ నిజంగా. ఇంకా వంట పట్ల ఆయనకి అది ఇంకా అన్నకి అలా వంట పట్టకూడదు. బికాజ్ అన్న ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది సార్, చాలా పాజిటివ్ గా. అంటే ఏదో నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ చిరంజీవి గారి మేనల్లుడు, పవన్ కళ్యాణ్ గారు పెంచారు. ఇట్లా అసలు ఇండస్ట్రీలో అంత మంచి పొజిషన్ లో ఉన్న హీరో ఇలాంటి అన్ని ఒక్కటి కూడా మైండ్ లో లేకపోతే ఎలా ఉంటారు అనే దానికి ట్రూ ఎగ్జాంపుల్ తేజు అన్న సార్. మీరు ఇప్పటివరకు చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కలిసారండి? కలిస్తే ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? కలిసాను సార్. బట్ పర్సనల్గా నేను ఏంటి అంటే డే 1 నుంచి సార్ని కలిస్తే నా వర్క్ త్రూని వెళ్ళి కలవాలి. ఇప్పుడు కోర్ట్ సినిమా చూసి సార్ పిలిచి మాట్లాడారు కదా సార్, అలా ఒక మంచి టైం చూసుకుని కలవాలి అని. ఎప్పుడన్నా కలిస్తే సార్ నేను మీ ఫ్యాన్ సార్ అని చెప్పి అలా ఒక 10-15 times కలిసాను సార్. బట్ సార్తో పర్సనల్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేకుండే సార్. ఇప్పుడు వస్తుంది దండోరా టైం తర్వాత పిలిచి పిలిచి ఒకవేళ నిజంగా ఆయన చూస్తే, ఆయన బిజీగా ఉన్నారు మనశంకర వరప్రసాద్ దానిలో, ఒకవేళ కనుక లేకపోయి ఉంటే ఆయన కనుక నిజంగా చూస్తే మిమ్మల్ని పిలుస్తారులేండి. థ్యాంక్ యూ సార్. నిజంగా ఆ అవకాశం వస్తే కనుక సార్ని హగ్ చేసుకుని ఇంకా అది దేవుని చూసిన ఫీలింగ్ ఉంటుంది కదా సార్, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది గురించి ఊరికే మాట్లాడితే కొంతమంది హీరోల గురించి అడుగుతాను, కొంచెం ఫాస్ట్గా అలాగా ఏమన్నా చెప్తారా?
చిరంజీవి గారు, డెడికేషన్. అల్లు అర్జున్ గారు, ట్రూ హార్డ్ వర్కర్ అంటారు సార్. రామ్ చరణ్, స్టైల్ సార్, ఆ స్వాగ్. బాలయ్య, ప్రాపర్ మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ సార్. నిజంగా అంటే ఒక డైలాగ్ చెప్పాలన్నా తొడగొట్టాలన్నా వేరే ఇంకెవరు చేసినా సరే అది సెట్ అవ్వదు సార్. అండ్ బాలయ్య బాబు గారి పర్సనల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకు పిచ్చిష్టం సార్. ఆయన ఎంత జెన్యున్ కాకపోతే అంత ధైర్యంగా ఎలా మాట్లాడతారు అసలు, చిన్న పిల్లోడ్లాగా అని. అది చాలా మందికి, తక్కువ మందికి ఉంటుంది సార్ ఆ గట్స్. మన వల్లే అవుద్ది అంటారు చూసారు, ఆ కాన్ఫిడెన్స్. కూడా అక్కడ ఫంక్షన్ లో నన్ను చూసుకొని నా పొగరు, నన్ను చూసుకొని నా ధైర్యం, అదే. సో అది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్. అది లిమిటెడ్ పీపుల్. అందులో ఒకటి బాలయ్య గారు. ప్రభాస్ గారు, ఆ స్టేచర్ అంటారు కదా సార్, ఒక కింగ్. ఆయన వాక్ చేసి వస్తుంటే ఆ ఆరా. మహేష్ బాబు గారు, గుడ్ లుకింగ్ సార్. అల్లు అర్జున్ గారు చెప్పేశారు. రవితేజ గారు, ఎనర్జీ. యా సార్. విజయ్ దేవరకొండ గారు, స్టైల్ సార్, స్వాగ్. నేను కింగ్డమ్ చేశాను, చిన్న క్యారెక్టర్ చేశాను. నాకు కింగ్డమ్ చేసిన రోజులు విజయ్ గారిని చూస్తే అసలు అరే భలే ఉన్నారు కదా, అసలు ఆ స్టైల్, స్వాగ్, మనిషి వాక్ చేసుకుని వస్తుంటే అలా చూడాలనిపిస్తుంది సార్. సో నాకు మంచిగా అనిపించింది. హీరోయిన్స్లో బాగా ఎవరిష్టం మీకు? నాకు పూజా హెగ్డే గారు అండ్ దీపిక పడుకునే. వెరీ నైస్. ఇప్పుడు రాబోయే సినిమాల్లో మళ్ళీ మీ రిలీజెస్ ఎప్పుడు ఉంటాయండి? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లీడ్గా చేసేది కూడా సమ్మర్కి వస్తుంది అనుకుంటున్నాను సార్. అండ్ ఎస్వైజీ ఇంకా డేట్ అనౌన్స్ చేయాలి సార్. చేస్తారు నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో రావచ్చేమో. సార్ అంటే ఇప్పుడు షూటింగ్ ఎండింగ్లో ఉంది సార్ ఆల్మోస్ట్. సో క్లైమాక్స్ షూట్ అయిపోతే ఇంకా సినిమా డన్ సార్. కానీ అది ఏదో చేయబోతున్నారు అనేది మాత్రం బాగా తెలుస్తుంది. 100%. ఆ చిన్న టీజర్ గ్లిమ్స్ చూసినప్పుడే అమ్మా, అందుకనే మనోడు ఏమవుతుంది, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే క్రేజీ సార్. అంటే అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత అన్న కొంచెం చబ్బి అయ్యారు ఆ టాబ్లెట్స్ ఇంటేక్ వాటి వల్ల. బట్ దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఫిలింకి క్రేజియస్ట్. అండ్ అన్న పడ్డ కష్టం నేను కళ్ళ ముందు చూశాను సార్. అన్నకి ఏంటంటే టీ అలవాటు సార్. అలాంటిది టీ లేదు, ఏమీ లేదు, ఆఖరికి వాటర్ కూడా ఉండేది కదా సార్ ఆ 6 ప్యాక్ చూపించడానికి. ఆ మనిషి అలాగా నీరసంగా కూర్చుని షార్ట్ అనగానే మళ్ళీ వెళ్ళి ఆ కష్టం చూశాను సార్. అది హ్యాట్స్ ఆఫ్. ఒక ప్రాపర్ డెడికేటెడ్ యాక్టర్కి మాత్రమే ఉంటుంది. అది తేజ అన్న నేను చూశాను సార్. మీ పర్సనల్ లైఫ్లో మీ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? నేను అరేంజ్డ్ మ్యారేజ్. అదేంటబ్బా ఇంత లవర్ బాయ్ లాగా ఉంటావు, ఇవి అంత హడావుడి? మనకంత సీన్ లేదు సార్. లేదా? అది కూడా అమ్మ నాన్న చూసి పెడతావే. 100% వాళ్ళు చూపించిన వాళ్ళు చేసుకుంటుంది సార్. అంతే. ఎప్పుడు అది మేబీ ఇప్పుడు దండోరా సక్సెస్ అయితే ఇంకా చేసుకుంటాను, ఇంట్లో వాళ్ళకి చెప్పి మేనేజ్ చేస్తాను సార్. 3 years నుంచి సినిమాల్లో ట్రై చేస్తున్నాను. కానీ నిజంగా చెప్పు, ఇంత మామూలు వాళ్ళకి లవ్ లెటర్లు వస్తుంటాయి, నీకు రావా? వస్తాయి సార్. కానీ ఇంక మనది ఏంటి అనేది మైండ్లో పెట్టుకుని లేదు సినిమా కొట్టాలి, సినిమా చేసేందరికి ఇలాంటివన్నీ డీవియేషన్స్ ఉండకూడదని నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అది డీవియేషన్ అంటారా? అంటే సమ్టైమ్స్ ఇట్ హెల్ప్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ డీవియేషన్ కూడా అవ్వచ్చు కదా సార్. కానీ ఇంతమంది ఉమెన్స్తో మనం పని చేస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఏమి కనెక్షన్ రాలేదా సార్? రాలేదు. నిజంగా చెప్పండి. నిజంగా సార్. అయ్యో జెన్యూన్ గా మాట్లాడుకున్నాం సార్ మనం. ఫ్రెండ్లీ టాపిక్స్. నాకు ఆ బాండ్ ఎవరితోనూ అనిపించలేదు సార్. బట్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు సార్. సో వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలో మీ పెళ్ళికి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్గా పెళ్ళి అవును మరి ఇంకెందుకు, ఎట్లాగ ఇంట్లో వాళ్ళు చూపించింది చేసేసుకోవడమే కాబట్టి మీకు తగ్గోళ్ళు ఎట్లాగే దొరుకుతారు తగ్గట్టుగా. అయితే మీ అమ్మ నాన్న గురించి ఒక్కసారి తెలుసుకోవాలని సార్. ఎందుకంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనేది నా పాయింట్. సార్ మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ సార్. ఆర్టీసీ డ్రైవర్? అవును సార్. ఆర్టీసీలో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు రిటైర్ అయిపోయారు సార్. మమ్మీ హౌస్ వైఫ్. సో ప్రాపర్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను సార్ నేను. ఓకే. అయితే అనిల్ రావిపూడి గారి ఫాదర్ కూడా సార్. అదే నాకు తెలుసు, మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. పాప ఆయన చెప్తుంటే ఆ ఎమోషనల్ బాండ్, అనిల్ గారి మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి అందరం వస్తాం. 100%. ఆ పాయింట్ చెప్పినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు. అంటే అందరూ చెప్తారు సార్, అందరు పేరెంట్స్ డెఫినెట్గా కష్టపడి పెంచారని. మేము ముగ్గురం. సో మా డాడీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఆయన ఎంత ఫైట్ చేసి పెంచారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఇండస్ట్రీకి వెళ్తానన్నప్పుడు అరే ఈడేదో కొంచెం చదువుకుని నన్ను మంచిగా చూసుకుంటాడు, కొంచెం ఫ్యామిలీని సపోర్ట్ ఇస్తాడు, ఈ షోల్డర్ ఇస్తాడు అనుకునే టైంకి ఇండస్ట్రీ అంటున్నాడు అని పాపం భయపడ్డారు. బట్ ఇంకా నేను ఫస్ట్ ఇంకా అందుకే నాకేంటంటే ఎక్కువ రోజులు టైం తీసుకోకుండా అందుకే ఫస్ట్ సీరియల్స్లో సెటిల్ అయిపోవడానికి రీజన్ అదే సార్. అదే ఆయనకు ఒక ధైర్యంగా ఉండాలి, నేను ఆయనకి ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఇవ్వాలి అని. సో అది సార్. మీ అక్క చెల్లి అందరు కూడా హ్యాపీనా ఇప్పుడు? 100% మిమ్మల్ని చూసుకొని? 100%. ఇంకా వాళ్ళకి ఏంటంటే
ఇంకా ఏదైనా ఫంక్షన్కి ఫ్యామిలీ ఫంక్షన్ వెళ్ళానంటే స్పెషల్ అటెన్షన్స్, రవి వాళ్ళ అక్క, రవి వాళ్ళ చెల్లి, సో డెఫినెట్గా వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు సార్. మీకు ఫేవరెట్ డెస్టినేషన్ స్పాట్ ఏదండి? నాకు పర్సనల్గా స్నో ప్లేసెస్ అంటే చాలా ఇష్టం సార్. సో ఇండియాలో ఉన్న స్నో ప్లేస్ అని కాశ్మీర్ అన్ని రెగ్యులర్గా నాకు ఎప్పుడు నా గ్యాప్ దొరికిందంటే కనుక వెళ్తాను. అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళాలని నాకు ఉండే సార్. సో ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అది చూసి వెళ్ళాలి. ఓకే, అయితే మీ సంపాదనలో ఎక్కువ భాగం మీరు దేనికోసం వినియోగిస్తారండి? ఫ్యామిలీ సార్. ఫ్యామిలీనే. నాకు ఎంత వచ్చినా ఇప్పుడు నాకు 1 lakh వచ్చింది అంటే దాంట్లో 90,000 ఇంటికి వేసి నేను 10,000 నాకు పెట్టుకుంటాను.